సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు? 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది. 24, 25 2 ఏళ్ళు. 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా? మేనిఫెస్టో ఏది? టీడీపీ మేనిఫెస్టో అది. ఎవరెవరికి ఇస్తారు? ఇది లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది. ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మంది